చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు హ్మ్. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగులకు అటెండ్ అయినప్పుడు నేను ఉన్నాను. హ్మ్. హైదరాబాద్‌లో సి హ్మ్. ఛానెల్‌లో పనిచేసినప్పుడు. హ్మ్. 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 లేకపోతే ఇతరత్రా పనిచేసినటువంటి సందర్భంలో. హ్మ్. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి కూర్చోవడం. టీ పార్టీ అందరికి మేమందరం కూడా ఆ సందర్భంలో మాట్లాడినటువంటి వాళ్ళమే. ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉండేది. మీడియాతో ఫ్రెండ్లీగా అంటే ఉండేది. అక్కడ లోపలికి వెళ్ళాక విమర్శలు, ప్రతి విమర్శలు ఉండేవి కానీ అవును. అవును. బయట నవ్వుకుంటూనే ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇద్దరు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునేవాళ్ళు. అవును. స్పీకర్ పక్కన ఇద్దరు కలిసి ఉన్న ఫోటో 100 సార్లు చూసుంటారు. హ్మ్. హ్మ్. అంటే మేమే తీసిన వీడియో. అదే BSc ప్రతి బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అప్పుడు అవును. ఇద్దరు అటు ఇటు కూర్చోవడం కానీ, హ్మ్. షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం కానీ, హ్మ్. ఈవెన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాక కూడా ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఈయన దగ్గరకు వచ్చి హ్మ్. షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అభినందించుకోవడం హ్మ్. అన్నమాట. హ్మ్. ముఖ్యమంత్రిగా అదే. గెలిచినటువంటి అదే. సందర్భం. అవును. ఆ సంస్కారం ఉంది అప్పుడు. హ్మ్. అది శాంతం పోవడం ఎప్పుడు బిగిన్ అయిందంటే జగన్ని జైల్లో పెట్టినప్పటి నుంచి జగన్లో ప్రతీకారం రగిలింది. హ్మ్. చంద్రబాబు నాయుడే తన పెట్టించారు అదే. కాంగ్రెస్ పార్టీతో కలిపి అన్నట్టు. వెనకుండి. అవును. ఆ ప్రతీకారం ఆయన తీర్చుకున్నది తన అధికారంలోకి వచ్చాక. అదే. అవును. చంద్రబాబుని జైల్లో పెట్టి. హ్మ్. ఈ ప్రతీకార రాజకీయం అనే కంటే కూడా 2014 నుంచి కూడా ద్వేషపూరిత రాజకీయం, అంటే జగన్ని జైల్లో పెట్టించారన్నప్పటి నుంచి ఒక ద్వేషపూరిత రాజకీయం వచ్చింది హ్మ్. వీళ్ళిద్దరి మధ్యన. హ్మ్. చంద్రబాబు ఏమంటారు, నాకేంటి సంబంధం, కాంగ్రెస్ పార్టీని అతను విభేదించాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతను కలిసి వాళ్ళిద్దరి గొడవ, హ్మ్. వాళ్ళిద్దరు గొడవలో అతను నా మీదకి ఎందుకు వస్తాడు, నాకేంటి సంబంధం అంటారు. హ్మ్. జగన్ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి. హ్మ్. జగన్ ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలియదు హ్మ్. నన్ను పెట్టాలనుకుంటే, కానీ